హాయ్ అండి అందరికి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూడండి. నేనైతే టమాటా కర్రీ అయితే చేశాను, దీనికి చపాతీ చేశాను. యాక్చువల్లీ ఇంట్లో మార్నింగ్ పూట నేను బీరకాయ కర్రీ చేయడానికి వెళ్తుంటే మా పిల్లలు అసలే ఒకటే గోల, అసలు బీరకాయ అంటే అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు. బట్ హెల్త్కి అదే మంచిదని నేను చెప్తుంటే కూడా వాళ్ళు వినరు. కానీ పిల్లలు అడిగారు కదా అని మళ్ళీ టమాటో కట్ చేసి నేనైతే కర్రీ అయితే చేశాను. ఫస్ట్ అయితే మా పాపకైతే పెట్టబోతున్నాను. మా పాప దీని టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో అని నాకు చెప్పిన తర్వాత నేను కూడా ట్రై చేస్తాను. అలా ఏం లేదండి, తనకి ఉప్పు కారం అనేది చాలా పర్ఫెక్ట్గా తెలుసు. చిన్న వయసే, బట్ అన్ని కర్రీస్ టేస్ట్ మాత్రం చాలా చక్కగా చెప్తుంది. ఇప్పుడైతే తినబోతుంది, తిన్న తర్వాత మనకైతే చెప్తుంది ఎలా ఉందో. తను చెప్పే విధానం కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనండి, నేనైతే ఇప్పుడు టమాటా కర్రీ అయితే వండుకున్నాను కదా, అది ఒక 2 చపాతీలు పెట్టుకొని అయితే ఫస్ట్ అయితే నేను తినేస్తాను. అక్కడ మా పిల్లలు కూడా గోల గోల చేస్తున్నారు. అసలు ఇప్పుడు టమాటా కర్రీ చేశాను కదా, ఇప్పుడు ఏమంటున్నారు మాకు వద్దు అని. మా అబ్బాయి మా చిన్న పాప కూడా ఏడుస్తుంది. బట్ ఇప్పుడు నేను తినేటప్పుడు చూడండి, మళ్ళీ వద్దన్నారా, మళ్ళీ టమాటో కర్రీ ఇలా ప్లేట్లో పెట్టుకున్నానో లేదో మళ్ళీ వెనకకెళ్ళి మళ్ళీ వచ్చి నాకు తినిపియావా మమ్మీ, నాకు తినిపియావా మమ్మీ అని అయితే అంటున్నాడు. సరే ఫస్ట్ వానికే తినిపించాను. మా పాప చూశారు కదా మధ్యలో ప్లేట్ నుంచి ఎలా తీసుకుంటుందో. అదే ఇప్పుడు తనకు ప్లేట్లో పెట్టిస్తే మాత్రం అస్సలు తినదు. కానీ నేను ఎప్పుడు ప్లేట్లో పెట్టుకున్నా చక్కగా తీసుకొని తినేస్తుంది. తను తింటే నాకు అదే హ్యాపీ అండి. మొత్తానికైతే టమాటా కర్రీ అయితే చాలా అంటే చాలా సూపర్గా సెట్ అయింది. ఇది పల్లెటూరులో టమాటాలు అంటారు కదా, చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంది. దీనిలో నేను ఏం ఎక్కువ వేయలేదు. నేను కుకింగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, బట్ ఎవరు నా ఫోన్ పట్టి నన్ను వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకోసం పెట్టలేకపోతున్నాను. సరేనండి, బాయ్ అండి.